కేరళ సీఎం రేసులో రేవంత్ వ్యూహం ఫెయిల్. కేరళ కాంగ్రెస్ సీఎం ఎంపిక ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో సెన్సేషన్ గా మారింది. ముఖ్యంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరు ఈ మొత్తం వ్యవహారంలో తెరపైకి రావడం పెద్ద చర్చకు దారితీసింది. కేసీ వేణుగోపాల్ ను సీఎం చేయించేందుకు రేవంత్ వ్యూహాత్మకంగా ప్రయత్నించారన్న ప్రచారం ఒకవైపు, చివరికి అధిష్టానం సతీశన్ పేరును ఖరారు చేయడం మరోవైపు. ఇప్పుడు ఈ మొత్తం ఎపిసోడ్ పై రాజకీయ వేడి పెరిగింది. అసలు కేరళలో ఏం జరిగింది? రేవంత్ పాత్ర నిజంగా ఉందా? ఇప్పుడు ఈ కథనంలో చూద్దాం. కేరళ కాంగ్రెస్ సీఎం కుర్చీ కోసం జరిగిన వివాదం ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. కేరళ కాంగ్రెస్ లో సీఎం కుర్చీ కోసం పోటీ మొదలైన దగ్గర నుంచి ఢిల్లీ స్థాయిలో భారీ రాజకీయ కదలికలు కనిపించాయి. కేసీ వేణుగోపాల్, రమేష్ చెన్నితల వంటి సీనియర్ నేతలు రేస్లో ఉన్న సమయంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరు కూడా అకస్మాత్తుగా తెరపైకొచ్చింది. పార్టీ అధిష్టానానికి దగ్గరగా ఉన్న వర్గాలతో రేవంత్ చర్చలు జరిపారని, కేసీ వేణుగోపాల్ కు అనుకూలంగా లాబీయింగ్ చేశారన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో బలంగా వినిపించింది. అదే సమయంలో కేరళ ఎన్నికల ప్రచార వ్యూహాలు, మీడియా మేనేజ్మెంట్ లో కూడా రేవంత్ పాత్ర పరోక్షంగా ఉందన్న టాక్ నడిచింది. అంతేకాకుండా కేసీ వేణుగోపాల్ సీఎం అయితే కేరళలో తన రాజకీయ ప్రభావం మరింత పెరుగుతుందని రేవంత్ వ్యూహం వేసినట్లు చర్చ. ఢిల్లీ స్థాయిలో సంబంధాలు, మీడియా నెట్వర్క్, ఎన్నికల ప్రచార సమన్వయం ఇవన్నీ ఈ వ్యూహంలో భాగమన్న టాక్ నడిచింది. అంతేకాదు, తెలంగాణ నుంచి కేరళ ఎన్నికల వ్యూహానికి ఫండ్ మేనేజ్మెంట్ కూడా పరోక్షంగా జరిగిందన్న ప్రచారం కాంగ్రెస్ వర్గాల్లో హీట్ పెంచింది. కేరళ ఎన్నికల కోసం సీఎం రేవంత్ రైతుల ఖాతాలో జమ చేయవలసిన నిధులను ఉపయోగించారన్న వార్త కూడా హల్చల్ చేసింది. పార్టీ ప్రచారం, గ్రౌండ్ లెవెల్ క్యాంపెయిన్ బలోపేతం కోసం తెలంగాణ సొమ్మును కేరళ వ్యూహానికి ఉపయోగించారన్న చర్చ వినిపిస్తోంది. కానీ రాజకీయ గేమ్ ఒక్కసారిగా మారిపోయింది. కేరళలో స్థానిక నాయకత్వం బలంగా సతీశన్ వైపే నిలబడింది. క్షేత్రస్థాయి మద్దతు, కార్యకర్తల అభిప్రాయం, మిత్రపక్షం ఐయుఎంఎల్ సపోర్ట్ ఇవన్నీ కలిపి సతీశన్ కు భారీ అడ్వాంటేజ్ గా మారాయి. ఈ సమీకరణాల మధ్య కాంగ్రెస్ అధిష్టానం చివరకు సతీశన్ పేరును ఖరారు చేసింది. దాంతో కేరళ ముఖ్యమంత్రిగా వీడి సతీశన్ ఎంపికయ్యారు. ఈ నిర్ణయంతో కేసీ వేణుగోపాల్ వర్గానికి షాక్ తగలగా రేవంత్ వ్యూహం కూడా అక్కడే బ్రేక్ అయిందనే చర్చ మొదలైంది. కేరళ సీఎం ఎంపికలో తెలంగాణ నాయకత్వ ప్రభావం కనిపించలేదని కొన్ని కాంగ్రెస్ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. దీంతో ఈ వ్యవహారం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ డిబేట్ గా మారింది. అయితే మరోవైపు కాంగ్రెస్ లోనే మరో వాదన వినిపిస్తోంది. ఇది పూర్తిగా కేరళ రాష్ట్ర రాజకీయ సమీకరణాల ఆధారంగా జరిగిన నిర్ణయమని, రేవంత్ పాత్రపై వస్తున్న ప్రచారం కేవలం రాజకీయ కథనమేనని చెబుతున్నారు. కానీ కేసీ వేణుగోపాల్ పేరు, రేవంత్ సాన్నిహిత్యం ఈ చర్చను ఇంకా వేడెక్కించాయి. వారి మధ్య ఉన్న సన్నిహిత సంబంధాలే ఈ మొత్తం వ్యవహారానికి కేంద్ర బిందువుగా మారాయి. ఢిల్లీ కాంగ్రెస్ లో ఇద్దరి మధ్య ఉన్న కోఆర్డినేషన్ కారణంగానే కేసీకి సీఎం రేసులో బలం పెరిగిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు కేసీ వేణుగోపాల్ తో పాటు రమేష్ చెన్నితల కూడా చివరి వరకు ప్రయత్నాలు కొనసాగించిన స్థానిక నాయకత్వం మాత్రం సతీశన్ వైపే నిలిచింది. క్షేత్రస్థాయిలో సతీశన్ కు ఉన్న బలం ఈ సమీకరణాల్ని పూర్తిగా మార్చేసింది. కాంగ్రెస్ కు వచ్చిన 63 సీట్లు, మిత్రపక్షం ఐయుఎంఎల్ నుంచి వచ్చిన 22 మంది ఎమ్మెల్యేల మద్దతు ఇవన్నీ సతీశన్ వైపు గేమ్ ను తిప్పాయి. ఈ నిర్ణయంతో రేవంత్ వ్యూహం కూడా అక్కడే బ్రేక్ అయిందనే చర్చ మొదలైంది. కేరళ సీఎం ఎంపికలో తెలంగాణ నాయకత్వ ప్రభావం కనిపించలేదని కొన్ని కాంగ్రెస్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అయితే మరో వాదన ప్రకారం మొత్తం నిర్ణయం పూర్తిగా కేరళ రాజకీయ సమీకరణాల ప్రకారమే జరిగిందని, రేవంత్ పాత్రపై వస్తున్న ప్రచారం కేవలం రాజకీయ కథనమేనని చెబుతున్నారు. అయినా సరే కేసీ వేణుగోపాల్ పేరు, రేవంత్ సాన్నిహిత్యం ఈ చర్చను మరింత పెంచాయి.
కేరళ కాంగ్రెస్ సీఎం ఎంపికతో అక్కడి రాజకీయ సమీకరణాలు తేలిపోయినా దాని ప్రతిధ్వని తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఇంకా కొనసాగుతోంది. రేవంత్ వ్యూహం నిజంగానే ఫెయిల్ అయిందా, లేక ఇది కేవలం రాజకీయ ప్రచారమేనా? కేసీ వేణుగోపాల్, సతీశన్ మధ్య జరిగిన ఈ పవర్ గేమ్లో అసలు స్క్రిప్ట్ ఎవరిది అన్నది ఇప్పుడు పెద్ద రాజకీయ మిస్టరీగా మారింది.